ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకు కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ ఇక్కడ ముందుగా చూడొచ్చు. ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ పురుషోత్తం, మహిళా వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా ధనావత్ సూర్య, బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ఛార్జి వీసీగా గోవర్ధన్ నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ. ప్రపంచంతో పోటీ పడేలా ఉన్నత విద్యలో సంస్కరణలు, సిలబస్లో మార్పులు. బాలకృష్ణారెడ్డి వెల్లడి. కులగణన ఒకే దఫాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి వివరాల సేకరణ. 10 నుంచి 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి. మరో 10-15 రోజుల్లో ఆన్లైన్లో నమోదు. 54 నుంచి 60 ప్రశ్నలతో సిద్ధమైన ప్రశ్నావళి. త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్న ప్రభుత్వం. గణన పూర్తయ్యాక సర్కారుకు కమిషన్ నివేదిక. బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లను సూచించనున్న కమిషన్. రాష్ట్రంలో కులాలు, ఉపకులాల వారి లెక్క తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని కులాలు, వాటి ఉపకులాల వివరాలతో పాటు ఆయా కులాలకు చెందిన వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతుల వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ఈ మేరకు రాష్ట్రంలో నిర్వహించబోయే కులగణనకు అవసరమైన ప్రొఫార్మాను బీసీ కమిషన్ రూపొందించింది. దాదాపు 54 నుంచి 60 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేసింది. ఇక ఎప్పటి నుంచి కులగణన చేపట్టాలనే షెడ్యూల్ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. షెడ్యూల్ విడుదలయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫలో కులగణన చేపట్టి వివరాలను సేకరించనున్నారు. దాదాపు 10 నుంచి 15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 3% పెంపు. 6 రబీ పంటల కనీస మద్దతు ధర కూడా. గోధుమలకు క్వింటాకు అదనంగా 150 రూపాయల పెంపు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. కడప నగరంలో బస్టాండ్ రోడ్డు వర్షం నీటితో కాలువను తలపిస్తున్న దృశ్యం. సీమపై జల ఖడ్గం. దూసుకొస్తున్న వాయుగుండం గుంటూరు వరకు ప్రభావం. నేడు చెన్నైలో తీరం దాటే ఛాన్స్. ఏపీలో 8 జిల్లాలకు వరద హెచ్చరిక. ఇప్పటికే విస్తారంగా వానలు. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు. తెలంగాణలో నేడు రేపు మోస్తారు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. నిజ్జర్ కేసు దర్యాప్తులో భారత్ సహకరించాలి. కెనడాను సమర్థించిన అమెరికా, యూకే, ఆస్ట్రేలియా. ఆరోపణలను సీరియస్గా పరిగణించాలని భారత్కు సూచన. అమిత్ షా ఆదేశాలతోనే దాడులు. వాషింగ్టన్ పోస్ట్ కథనం. నిఘా సమాచారమే తప్ప గట్టి ఆధారాలు లేవు. ట్రూడో విచారణ కమిషన్ ముందు వెల్లడి. కెనడాలో చోటు చేసుకున్న హింసాత్మక నేరాలతో భారత అధికారులకు సంబంధం ఉందన్న ఆరోపణలపై అమెరికా, యూకే, ఆస్ట్రేలియా స్పందించాయి. ఇరు దేశాల మధ్య సాగుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో కెనడాకు మద్దతుగా నిలిచాయి. అతి వేగంతో అంతులేని విషాదం. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లిన కారు. ఒకే కుటుంబానికి చెందిన 7 దుర్మరణం. మృతుల్లో 3 బాలికలు, 3 మహిళలు. మెదక్ శివంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి. తాత్కాలిక డీజీపీల, అడ్హక్ డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. తెలంగాణ, ఏపీ సహా 8 రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు. 21 లోపు వివరణ ఇవ్వాలని సీఎస్లు, తాత్కాలిక డీజీపీలకు ఆదేశం. ఎక్కడి వారక్కడికి వెళ్లాల్సిందే. తెలంగాణ అయితే ఏంటి, ఏపీ అయితే ఏంటి, ముందు రిపోర్ట్ చేయండి, తర్వాత విచారిస్తాం. ఐఏఎస్ అధికారులు అయితే స్టే ఇవ్వాలా? ప్రతిసారి జోక్యం చేసుకుంటే పాలనకు ఇబ్బంది. మీరు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి. 7 ఐఏఎస్లకు స్పష్టం చేసిన హైకోర్టు. డిఓపిటి ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. స్టే కోసం ఐఏఎస్ అధికారుల పట్టు. పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం. ఆంధ్రప్రదేశ్కు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్. తెలంగాణకు సృజన, శివశంకర్, హరికిరణ్. క్యాడర్ వివాదంలో ఉన్న ఐఏఎస్ అధికారులకు హైకోర్టులోనూ ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల 16న ఎవరికి కేటాయించిన రాష్ట్రంలో వారు రిపోర్ట్ చేయాలంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ 7 ఐఏఎస్ అధికారులు హైకోర్టులో బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ అభినందన్కు మార్షావిలి, జస్టిస్ ఆలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం అంగీకరించింది. మధ్యాహ్నం 2:30 తర్వాత పిటిషన్ను విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టులో న్యాయదేవత కొత్త విగ్రహం. చట్టం గుడ్డిది కాదన్న సందేశాన్ని ఇచ్చేలా కళ్లకు గంతల తొలగింపు. చేతిలో ఖడ్గం స్థానంలో రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్కు 5 ఐఏఎస్లు. తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ సిఎస్ ఆదేశాలు. వారి స్థానాల్లో కొత్త వారికి బాధ్యతలు. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఇలం బరిది. ఏపీ నుంచి రాష్ట్రానికి 2 ఐఏఎస్లు. నేడు మరొకరి రాక. ఐపీఎస్ల బదిలీలకు రంగం సిద్ధం.
ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అధికారికి స్థానచలనం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అప్రాధాన్య పోస్టులు, కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన ఆకున్ సబర్వాల్ కు కీలక పోస్టు, డిప్యుటేషన్ పై ఎన్పిఏకు 2 ఐపీఎస్లు. మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. పోయేది ఎక్కువ వచ్చేది తక్కువ, తెలంగాణ ఎంబీబీఎస్ సీట్లపై ఉత్తరాది విద్యార్థుల కన్ను. అక్కడి నుంచి మన రాష్ట్రానికి 3 ఏళ్లలో 1500 మంది. అఖిల భారత కోటాలో 617 సీట్లు. మన వాళ్ళ అనాసక్తి. తెలంగాణ విద్యార్థులు చేరేది 100 నుంచి 120 మధ్యనే. రాష్ట్రంలో ఉత్తరాది వారికి అనుకూలమైన సంస్కృతి. తెలంగాణలోని ఎంబీబీఎస్ సీట్లు ఉత్తరాది విద్యార్థులకు వరంగా మారాయి. అఖిల భారత కోటాలో ఆప్షన్గా మన రాష్ట్రాన్నే పెట్టుకుంటున్నారు. ఏటా సుమారు 500 మంది ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో చేరుతున్నారు. 3 ఏళ్లుగా ఈ ధోరణి పెరుగుతుందని కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 1500 మందికి పైగా ఉత్తరాది రాష్ట్రాల వారు తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తున్నారని పేర్కొన్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ యువత ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలో 3 ఏళ్లలో 25 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పడ్డాయి. దీంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య బాగా పెరిగి 4115కు చేరాయి. అయితే వీటిలో 15% అఖిల భారత కోటాకు కేటాయించాలంటే 617 సీట్లు. వీటికి దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. అఖిల భారత కోటా లేకుంటే అన్ని సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయి. అంటే అఖిల భారత కోటాలో చేరడంతో వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అని అన్నట్లుగా మారింది. మా పనిలో మంత్రి జోక్యమేలా? స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది కలగదా? పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఓపిక పడుతున్నాం. మంత్రి కొండా సురేఖపై టీపీసీసీ చీఫ్ కు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. హైడ్రాకు జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారాల బదిలీ. రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు. కూల్చివేతలకు న్యాయపరమైన ఇబ్బందులు తొలగినట్లే. హైడ్రాకు మరింత బలం చేకూరిందన్న కమిషనర్ రంగనాథ్. రేషన్ సన్నబియ్యం 24 లక్షల టన్నులు. ఇందుకు కావలసిన ధాన్యం 36 లక్షల టన్నులు. ఏడాది బియ్యం కోట వానాకాలంలోనే సేకరణ. జనవరి నుంచే బియ్యం పంపిణీకి ఏర్పాట్లు. కార్యాచరణ సిద్ధం చేసిన పౌర సరఫరాల శాఖ. వచ్చే జనవరి నుంచే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తగినంత ధాన్యం సేకరించడంపై దృష్టి సారించింది. ఈ వానాకాలం సీజన్లో ఉత్పత్తి అయిన ధాన్యంతోనే ఏడాదికి సరిపడా బియ్యం నిల్వలు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్ని టన్నుల బియ్యం కావాలి, ఎంత ధాన్యం సేకరించాలనే అంశాలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. బకాయిలున్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వబోం, ఉపేక్షించేది లేదు, కఠిన వైఖరి అవలంబిస్తాం. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. సన్నధాన్యం మిల్లింగ్ చేస్తే వచ్చేది 58% బియ్యమే. పరిహారం చెల్లించాలన్న మిల్లర్లు. 4 లక్షల మందికి దీపావళి లోపు రుణమాఫీ. సీజన్ కు 7500 రైతు భరోసా. ఈ ఏడాది నుంచే రైతు పంటల బీమా. ఏ పంటకైనా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్న మంత్రి తుమ్మల. ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.